నమస్తే అండి. రూపకళా రుచులకు స్వాగతం. ప్రపంచంలో ఫేమస్ తిరుపతి లడ్డు ఈరోజు మనం చేయబోయేది రవ్వ లడ్డు. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ రుచిని ఇచ్చేటువంటి ఈ స్వీటు తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చూద్దాము. దీనికోసం కప్పున్నర బొంబాయి రవ్వ, 2 కప్పులు పంచదార, 1 కప్పు తురిమిన కొబ్బరి, కొద్దిగా పుచ్చగింజల పప్పు, కొద్దిగా ఎండు ద్రాక్ష, కొద్దిగా జీడిపప్పు, 1/2 స్పూను ఇలాచీ పౌడరు, 4-5 చెంచాలు మంచి నెయ్యి. ముందు మూకుడులో ఒక 3 స్పూన్లు నూనె వేసుకొని ఈ రవ్వను మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు, బొంబాయి రవ్వను కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. రవ్వ మంచిగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక బాక్స్లోకి తీసేసుకొని ఈ మొత్తం శుభ్రంగా తీసేసి మళ్ళీ దీంట్లో 1 స్పూను నెయ్యి వేసి కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా మంట సిమ్లో ఉంచి కొద్దిగా కొబ్బరి వేడెక్కేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి వేగిపోయిందండి. ఈ కొబ్బరిని కూడా ఇదే బాక్స్లో ఈ రవ్వ పైన వేసేసుకోవాలి. ఇలా మొత్తం రవ్వ పైన వేసేసుకొని మళ్ళీ ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేయించుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం వేడి కాగానే మంటను సిమ్లోనే పెట్టుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడి కాగానే జీడిపప్పు ఇందులో వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే పుచ్చగింజల పప్పు, కిస్మిస్ వేసేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఎర్రగా అయింది. ఇప్పుడు పుచ్చగింజల పప్పు, కిస్మిస్ ఈ 2 వేసుకొని ఇవి కూడా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, చిటపట శబ్దం వస్తుంది. ఇలా రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేశాక కూడా కొద్దిగా కలపాలి, ఎందుకంటే ఈ వేడికి కూడా ఈ పప్పులు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఈ రవ్వ వేసిన బాక్స్లోనే వేసుకొని చక్కగా అన్నీ కలుపుతూ ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే పంచదారను కూడా ఇందులో వేసి కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 2 కప్పుల పంచదారను కూడా వేసేసేయాలి. ఇలాచీ పొడి కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. మనం తీసుకున్న వస్తువులన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకొని దీనిపై మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దాము. ఈలోగా మనం స్టవ్ వెలిగించేసి 1 గ్లాస్ నీళ్లు వేడి చేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నీటి ప్లేస్లో మనం పాలను కూడా వాడుకోవచ్చు. పాలను వాడుకున్నట్టయితే రవ్వ లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వేడి నీటితో కలిపి కట్టినట్టయితే రవ్వ లడ్డు వారం రోజుల పాటు ఉంటుంది. ఇలా మరిగిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రవ్వలో పోస్తూ కలుపుకోవాలి. ఇవి చూసుకొని వేసుకోవాలి. ఈ నీళ్ళు ఎక్కువైనట్టయితే మళ్ళీ లడ్డు నిలబడదు. ఇలా నీళ్లు వేసి కలిపిన తర్వాత మనం ఈ విధంగా చేతిలోకి తీసుకొని లడ్డు వస్తుందా లేదా చూసుకోవాలి. ఇలా లడ్డు వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని లడ్డూలు తయారు చేసుకోవాలి. చూసారు కదండి, రవ్వ లడ్డు 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఏదైనా మంచి వార్త విన్నప్పుడు లేదా అందరూ ఇంట్లో ఉన్న రోజు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అందరూ తియ్యగా హాయిగా రవ్వ లడ్డు తినచ్చు. రండి, రవ్వ లడ్డు టేస్ట్ చూస్తారా? ఈ రుచి నాకు 49 ఏళ్ల నుంచి పరిచయమే, కానీ యూట్యూబ్ ద్వారా మీకు కూడా తెలియజేయాలని చెప్పని మా శ్రీమతి ఆలోచన. దాని ప్రకారమే చేసింది. స్వీట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే
నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.